మాకు ఇంకా 3.5 సంవత్సరాల కాలం పాటు టైం ఉన్నది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే సెట్ అవుతా ఉంది. అదే కాక కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ని హామీలు నెరవేరలేదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు చెక్ చేసుకుందాం, లేకపోతే భారతీయ జనతా పార్టీ లేని రాష్ట్రాలు చెక్ చేసుకుందాం. గతంలో కేసీఆర్ గారి పరిపాలనలో 9 సంవత్సరాల కాలంలో మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 417 హామీలు ఇస్తే 180 హామీలు నెరవేర్చినాం. కేసీఆర్ గారు అంటారు మన 420 ఎట్లా మాట్లాడతావు? నువ్వు 417 ఇస్తే 420 420 అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బదనాం చేస్తావా? మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేరేదో మేము చెప్తాం. మరి మీరు ఇచ్చిన హామీలు 100 ఉన్నాయి మేము చెప్తానికి. మీరు 10 సంవత్సరాల కాలం టైం ఇస్తే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాకు ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉన్నప్పుడు కూడా మేము 1.5 ఇయర్లో 180 హామీలు నెరవేర్చినాం. వ్యవసాయ రంగానికే 54,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేసినాం. 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం. తరగనే ప్రసక్తి లేదు. గతంలో మీరు ఒడ్లు కొనుగోలు చేస్తే 45 రోజులు ఇస్తే మీ ఒడ్లు కొన్న 45 గంటల్లో పైసలు ఇస్తా ఉన్నాం. కాళేశ్వరం ఒక బూటకు ప్రాజెక్టు పనిచేయకుండా కూడా తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా వరి సాగైంది, వరి దిగుమతి అయింది. మరి ఎక్కడి నుంచి వచ్చింది వరి అంటే దానికి సమాధానం చెప్పడం కేసీఆర్ గారు.